సాక్షి న్యూస్ తెలంగాణకి స్వాగతం. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో ఆటో కార్మికులు నిరసన చేపట్టారు. తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. ఆటో కార్మికులకు ప్రత్యేక ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఎన్నికల హామీ మేరకు ఏటా 12,000 ఆర్థిక సాయం అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఆర్థిక సాయం అందితే ఆటో నిర్వహణ, పత్రాల ఖర్చులు, కుటుంబ అవసరాలకు కొంత ఊరట లభిస్తుందని తెలిపారు. మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో తమ రోజువారీ ఆదాయం గణనీయంగా పడిపోయిందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న ఇంధన ధరలు, ఆటోల నిర్వహణ ఖర్చులు, ఫైనాన్స్, ఈఎంఐలతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని తెలిపారు. ఆటో కార్మికుల కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే స్పందించాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆర్థిక సాయం అందించాలని కోరారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి సాక్షి న్యూస్ తెలంగాణ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ ఓట్ల గురించి మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ బస్సు ప్రవేశపెట్టింది. దాని ద్వారా మన ఆటో కార్మిక సోదరులంతా రోడ్డున పడ్డారు. వాళ్ళ లక్షల కుటుంబాలు రోడ్డు పాలయ్యాయి. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ బస్సు వెంటనే రద్దు చేసి మాకు పని కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. ఇట్లు గొల్లపల్లి మండల అధ్యక్షుడు సిరికొండ తిరుపతి. తెలంగాణ ఆటో యూనియన్ రాష్ట్ర బంధు పిలుపు మేరకు మా యూనియన్ వాళ్ళు అందరం కలిసి తిరుపతి అన్న కోరిక మేరకు రావడం జరిగింది. మాకు ఏదైతే ఫ్రీ బస్సు అది మొదలుపెట్టినాడో అప్పటి నుంచి వెళ్ళి మా పొట్ట కొట్టడం జరిగింది. కావున ఈ ప్రభుత్వం దయచేసి మాకు ఆటో డ్రైవర్లకు కానీ మాకు ఇచ్చే ఏవైతే 12,000 అవి ఒప్పుకున్నాడో సంవత్సరానికి 12,000 ఇస్తారని అవి మాకు ఇచ్చి మా ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా మా పొట్టలు కొట్టిన ఈ ప్రభుత్వానికి మేము క్షమాపణ చెప్పి మాకు ఏదన్నా మాకు ఆటోలు కొత్త ఆటోలు కానీ వాళ్ళు సబ్సిడీ అని ఓన్లీ సిటీ వరకే పెట్టడం జరుగుతుంది. మాకు కూడా ఈ పల్లెటూర్ల జనాలకి ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించాలని కోరుతూ మా వ్యవసాయ ఆటో యూనియన్ మరియు గొల్లపల్లి ఆటో యూనియన్ వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఆటో డ్రైవర్లందరికీ నేను మా తిరుపతి అన్న కోరిక మేరకు వచ్చి మేము విజయవంతం చేసినాము. కాబట్టి మమ్మల్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం. మా ఆటో డ్రైవర్లందరికీ ఉపాధి కోల్పోయినాం. మీరు ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటూ మీరు కొట్లాడుకుంటూ మమ్మల్ని మొత్తానికి ఉద్యోగి నుంచి నిరుద్యోగిని చేసినారు. మొత్తం మాకు ఇప్పుడు ఉపాధి లేదు. ఉపాధి లేక చాలా రోడ్డు మీద పడ్డాం. మా జీవితాలు, కుటుంబాలు అందరి ఉపాధి లేక రోడ్డు మీద పడ్డాయి. మీరు మహిళలకు ఇచ్చే 2,500 కానీ 5,000 కానీ వాళ్ళకి ఇవ్వండి. ఈ ఫ్రీ బస్ పథకాన్ని తీసేయండి. అసలు తీసేస్తేనే కదా మేము 6 లక్షల మంది మీరు రోడ్డు మీద పడి నిరుద్యోగులు ఇలా రిటైర్ వాళ్ళు అందరూ ఆటో నడుపుకుంటూ బతుకుతున్నారు కదా. మీరు కొంచెం మా వల్ల ఆలోచించండి. మీరు మాకు ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటూ మీరు కుమ్మలాడుకుంటూ మమ్మల్ని మాత్రం రోడ్డు మీద ఎలాంటి ఉపాధి లేకుండా బతుకుతున్నాం.